విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నీ పాపములు తొలగించి ప్రభువు బల్లలో నీకు అవకాశం ఇచ్చిన దేవుడు నిన్ను బాగు చేయునుగాక. 9వ అధ్యాయము 12వ వచనం. సమస్తము చక్కపెట్టు దేవుడు. నీ పరిస్థితులన్నిటినీ బాగు చేసి చక్కపెట్టే దేవుడు. నీ ఆత్మీయ స్థితిని చక్కబెట్టే దేవుడు. నెల రోజులు నువ్వు ఏ పాపంలో ఉన్నావో, ఏ ఆలోచనలో ఉన్నావో, ఏ రకరకాల పరిస్థితిలో ఉన్నావో, నువ్వు ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకుని ప్రాధేయపడి పశ్చాత్తాపడితే నీ సమస్తమును చక్కబరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఉంటుంది ఆ వచనంలో, ఏలియా కంటే ముందున్న నేను సమస్తమును చక్కపరచువాడను. ఏలియా ఏం చక్కపరిచాడు? మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. కర్మేలు పర్వతము మీద బయలు ప్రవక్తలు వచ్చి రకరకాల పనులు చేస్తున్నప్పుడు, వారి వల్ల కానప్పుడు ఆయన అక్కడున్న ఆ బలిపీఠపు రాళ్ళన్నిటినీ చక్కబరచి, నేను చెప్పేశాను, తీయక్కర్లేదు, మీ మీద నమ్మకం వచ్చింది నాకు, మీరు చెప్పరండి. బలిపీఠమును చక్కబరిచి, మాట్లాడువారు ధన్యులు, వారు దెబ్బలు తిందురు. సమస్తాన్ని చక్కబరిచాడు. అదే యేసుక్రీస్తు ప్రభు మార్కు సువార్తలో 9వ అధ్యాయం 12వ వచనంలో అంటారు, మన బ్రతుకులను చక్కబరిచి. యేసు ప్రభు శరీరంలో, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో చేయటానికి కృప దయచేశారు. 2. 3వది 9వ అధ్యాయము 23వ వచనం. సమస్తము సాధ్యమే. సాధ్యమే. అక్కడ చాంద్ర రోగము కలిగిన ఒక వ్యక్తి ఉంటారు. శిష్యుల వల్ల కాని పని యేసుక్రీస్తు ప్రభు చేసి, సమస్తము సాధ్యమే. నీ జీవితంలో ఏమైతే అడ్డంకులు ఉన్నాయో, నువ్వు ఏ సాతాను శక్తులతో, అంధకార శక్తులతో, దుష్ట శక్తులతో, లేకపోతే ఇంకొక దాంతో నువ్వు పోరాడుతున్నావో, వాటన్నిటి నుండి నిన్ను విడిపించి, నిన్ను సాధ్యపరిచి, ఆ ప్రభు బల్లను, లేకపోతే ఆ రొట్టెను, శరీరమును, ఆయన రక్తమును సమీపించుటకు కృపనిచ్చి నిన్ను విజేయులుగా నిలబెట్టుట ఆయనకు సాధ్యమే. మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. సమస్తమును చూచి ఎక్కడ చూచాడు? దేవాలయములో సమస్తమును చూచి, మస్తానమ్మా నీకు వందనాలు. దేవాలయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని సమస్తమును చూస్తున్న దేవుడు ఆయన. ఇక్కడ కూర్చున్న మనం ఎలాగున్నామో, ఏం చేస్తున్నామో, మన ఆలోచన ఏంటో, మన తలంపులేంటో, మన ఊహలేంటో, గానాలేంటో, A to Z 1 to all ఆయనకు మరుగై ఉండదు. సమస్తము హృదయములను ఎరిగిన దేవుడు. ప్రభు బల్లను సమీపించుచుండగా నువ్వు వివేచించుకోకుండా ఆ బల్లలో, ఆ రొట్టెలో చెయ్యి వేస్తే, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, అనేకులు చనిపోయిరి. చనిపోవడం అంటే ప్రాణం పోవడం కాదు, ఆత్మీయంగా చచ్చిపోతావు, బలహీన పడిపోతావు. నిన్ను చూస్తున్న దేవుడు. మొదటి సమస్తమును బాగు చేసే దేవుడు. 2వది చక్కబరిచే దేవుడు. 3వది సాధ్యమే. సమస్తము చక్కబరిచే దేవుడు. ఈరోజు మార్కు సువార్త 13వ అధ్యాయం 23వ వచనం చదవండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. సమస్తమును ముందుగా చెప్పే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన సమస్తాన్ని ముందుగా చెప్పుతున్నాడు. యుగాంతం గురించి చెప్పిన దేవుడు, తూచే తప్పకుండా జరుగునట్లు చేస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎవరో ప్రెడిక్షన్స్ చెప్తారు, జరగవచ్చు, జరగకపోవచ్చు. బైబిల్ చెప్తుంది కదా, ప్రవచనములైనను నిరర్ధకం కావచ్చు. కానీ ఈయన చెప్పింది మాత్రం తప్పే ప్రసక్తి లేదు. మన దేవునికి ఉన్న పేరు, ఆయన నమ్మదగిన దేవుడు. సమస్తమును బోధిస్తున్నాడు. నీకు ముందు ఏం జరుగుద్దో నీకు తెలుస్తుంది. తెలిసినా కానీ నువ్వు జాగ్రత్త పడట్లేదు అని అంటే, ఇక మనల్ని ఏం పేరు పెట్టాలో మీరే ఆలోచించుకోండి. మెట్లెక్కి వచ్చారు కదా, మెట్లెక్కి రాకుండా చిచ్చి వచ్చినప్పుడు మెట్లెక్కి వచ్చారు, వెళ్ళేటప్పుడు దూకేస్తారు. దూకేయి, ఏం జరుగుద్దో నీకు తెలుసు కదా. ఏం జరిగినాయి గారు? మరే అయినా కానీ దూకేస్తానంటే ఏం చేస్తాం? సమస్తమును బోధించాడు. సమస్తం దీంట్లో పెట్టారు ఆయన. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏం జరుగుద్ది, ఏం జరగబోతుంది, సమస్తం ఆయన తెలియజేశారు. ప్రకటన గ్రంథం 33 క్లాసుల్లో ఆయన అనేక విషయాలు మనకు తెలియజేశారు. ఏమన్నా గుర్తుందని అడగనండి.
శుక్రవారం చెప్పాం కదా, కృపావరాలు 9 కృపావరాల్లో మరుపు రావడం అనేది కృపావరం కాకపోయినప్పటికీ ప్రతి ఒక్కరికి ఉన్న వరం ఏంటంటే మర్చిపోవడం. ఏమండి, 200-300 చీరలు ఇంట్లో ఉన్న ఏ టైంలో ఏ చీర కొన్నాం, అత్తగారు పెట్టిన చీర ఏంటి, అమ్మగారు పెట్టిన చీర ఏంటి, టక్కున ఇది మా అత్తగారు పెట్టిందండి, ఇది మా అమ్మగారు పెట్టిందండి, ఇది మా అక్క పెట్టిందండి, ఇది మా ఆడబడిసి పెట్టిందండి, అందుకే ఇలాగ ఉంది. ఇవన్నీ గుర్తుంటాయి. సంఖ్యాకాండం ఎక్కడుందనంటే ప్రకటన గ్రంథం దగ్గర ఎత్తుకెత్తుంటారు. ఇలా అంటే అర్థం ఏంటి? దేనికి? ప్రకటన గ్రంథానికి ముందా ఆయన సమస్తాన్ని బోధించాడు. శ్రమలు రాబోతున్నాయి, భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి, జనం మీదకి జనం, యుద్ధాలు జరగబోతున్నాయి, భూకంపాలు రాబోతున్నాయి. నేను మరలా తిరిగి వస్తాను, కడబోరం రోగుతుంది, మిమ్మల్ని తీసుకెళ్తాను, మీరు అక్కడ తీర్పులో ఉంటారు, తర్వాత పెండ్లి కుమారుని విందు జరుగుతుంది, ఇక్కడ 7 ఏళ్ల మహాశ్రమ ఉంటుంది, 3.5 సంవత్సరాలు విపరీతమైన శ్రమలు ఉంటాయి, దానికి తగ్గ క్యాలిక్యులేషన్ కూడా. మస్తాన్బి మరొక్కసారి అడిగింది, గుర్తుందో లేదు, 70 వారముల గురించి 70 సార్లు చెప్పుంటాను అడుగుతాను. ఓ శుక్రవారం కూడా ఎలా అర్థం కాదు పాస్టర్ గారు అని చెప్పారమ్మ ఇక్కడ. ఇవన్నీ ముందే చెప్పినా కానీ అక్కడ ఉన్న మాట ఏంటి? సమస్తమును ఆయన బోధించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది, సృష్టి యావత్తు కూడా ఎదురు చూస్తుందంట ఆయన మాట జరగబో దానికోసం. తొందరగా రోజులు వచ్చేత్తని రక్షణ పొందండ్రా, అక్కడ మూలుగుతుందంటే సృష్టి, భూమి, ఆకాశం ఇవన్నీ వాటి విడుదల కొరకు కాదు, మనం మారట్లేదని. చదవండి ఒకసారి రోమాపత్రిక 8వ అధ్యాయం. ఏమండి బైబిల్ పండితులు మీరు చదవండి, 20 నుంచి చదవండి చాలు. రోమాపత్రిక 8:20. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు తేరి చూచుచున్నది. దేని కొరకు? మనం మారాలి, దేవుడి కుమారులుగా అవ్వాలని సృష్టి ఎదురు చూస్తుంది. మనం మారట్లా, అందుకు మూలుగుతుంది. సృష్టి అంటుంది దేవుడి మాట, జరగబోయే మాటలు సృష్టి ఉందండి, మనం వింటలేదు. మళ్ళీ పైగా ఏమని చెప్పుకుంటాం? మీరు ఎవరంటే కిరిస్తానీలు అండి, అబ్బా మాకు ప్రేమ ఎక్కువ అంటారు. 133వ కీర్తన ప్రకారం మొదటి వచనం ఏమిటమ్మా? ఐక్యత. మీరు చెప్పేస్తున్నారు అయ్యగారు, మాస ప్రైవేట్ క్లాసులు పెట్టాలి. అన్ని విషయాల్లో ఉంటుంది స్పీడు, ఈ విషయంలో మాత్రమే మాకు తెలుసు కదా సంగతి. సరే మీరు మగవాళ్ళ తప్పించుకుని వారు ధన్యులు, ఎన్ని సామెత ఎన్ని సాకులైనా చెప్పుదురు. సమస్తమును బోధించిన దేవుడు ఉన్నారు ఆయన రాకడ గురించి. సమస్తం అది ఎరిగి ప్రభు బలలో చెయ్యొద్దాం. మరొకసారి చెప్తున్నాను, ప్రతిసారి చెప్తున్నాను, ఆ రొట్టె యేసుక్రీస్తు శరీరమునకు సాదృశ్యం, ఆ ద్రాక్షారసం యేసుక్రీస్తు ప్రభు రక్తమునకు. మాంసం తింటే నీ శరీరానికి బలం వస్తుంది, అవునా కాదా? ఎవరు మాంసం తింటలేదు అనుకుంటా, అవునా అండి? అవును, చెప్పిన వాళ్ళకే మాంసంతో భోజనం, లేకపోతే సాంబారే, అవునా కాదా? మాంసం తింటే ఏం సార్ మీరేం మాట్లాడలేదు, వాళ్ళు చెప్తే మేము ఎందుకులేని. రక్తం వలన ఆయన పోలిక వస్తుంది, అంతే కదా. ఇప్పుడు జోని అందరూ చెల్లెమ్మ రూపంలో ఉందంటారు, నేను ఒక్కడనే చెప్పాను, విజయ్ కుమార్ గారు లాగా ఉంటుంది. ఆ అమ్మాయికి ఇప్పటికీ నాకు అలా కనపడుతుంది. థ్యాంక్స్ అని చెప్పండి గారు. ఇక్కడికి వస్తే ఎవరికైనా అది వచ్చేది. సంఘంలో అడుగు పెట్టంగానే ఈడు అడుక్కుంటాడులే చెప్దామన్న అక్కడ గుమ్మం దగ్గర నుంచి వచ్చేది. ఆ రక్తంలో ఆ పోలిక ఉంటుంది. ఇప్పుడు ఆ రక్తం మనం తీసుకోబోతున్నాం. ఇప్పుడు ఎవరి పోలిక రావాలి అమ్మమ్మ? ఎవరి పోలిక రావాలి? ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరూ ఏమైపోవాలి? ఆమేన్, ఆమేన్. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. 2 నిమిషాలు సమయం ఇస్తున్నానండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఏమన్నా